హలో, గుడ్ మార్నింగ్. మ్యాజిక్ ఆల్ ఇండియా రేడియోస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. క్యాచ్ మీ ఆన్ మ్యాజిక్. ఎస్, దిస్ ఇస్ యువర్ జాగ్ దీపా నిదాన కవి. యూర్ ట్యూన్ టు సప్తవర్ణాల హరివిల్లు. క్యాచ్ మీ till 11 o'clock. I'm waiting. Stay tuned. గాలి నింగి నీరు, భూమి నిప్పు నీరు, రామ వద్దనలేరా ఒకరు. ఎస్, నేరం ఒకరు చేస్తే ఘోరం ఇంకొకరు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలా మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ ఉంటే నాకు కాల్ చేసి చెప్పొచ్చు. దిస్ ఇస్ యువర్ జాగ్ దీపా నిదాన కవి. యూ ఆర్ ట్యూన్ టు సప్తవర్ణాల హరివిల్లు ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులు మాయం. స్టే ట్యూన్. హలో, మన లైఫ్లో చాలా అకేషన్స్ వస్తూ ఉంటాయి కదా, బర్త్డేస్, యానివర్సరీస్, ఇలా చాలా వస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో అట్లీస్ట్ కేక్, సెలబ్రేషన్స్ అని చాలా డబ్బులు మనం ఖర్చు పెడుతూ ఉంటాము. ఒక చిన్ని మొక్కను నాటండి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వండి. ఒక చిన్ని మొక్క నాటడం వల్ల పిల్లలకి అది ఎంతో సంతృప్తినిస్తుంది తెలుసా. ఎందుకంటే రేపొద్దున మనం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఆ చెట్టు అలాగే నిలబడుతుంది, దాని కాయలను అలాగే ఇస్తుంది, దాని పువ్వుల్ని అలాగే ఇస్తుంది. ఎర్లీ మార్నింగ్ మనం లేచి ఒక అందమైన పువ్వు విచ్చుకోవడాన్ని చూసామనుకోండి, మనకున్న నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి ఎంత హ్యాపీగా ఉంటాం ఆలోచించండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అండ్ దిస్ ఇస్ యువర్ జాగ్ దీపా నిదాన కవి. యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులు మాయం. ఎర్లీ మార్నింగ్ లేవగానే మనము బంచిక్ బం బం చెయ్యోగా, ఒంటికి యోగా మంచిదిగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగా ఒంచు తీగలాగా అని పాడుకోవాలనిపిస్తుంది. స్లిమ్గా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి, కానీ ఆ స్లిమ్గా మనల్ని మనం మెయింటైన్ చేయడానికి చాలా ఆరోగ్య చిట్కాలు పాటించాలి సుమి. అది అంత ఈజీ కాదు కదా, మాట్లాడుకుందాం. స్టే విత్ మీ. ఇది బచ్చలి, ఇదొక బచ్చలి, ఇది పసుపు, ఇది వచ్చేసి క్యాబేజ్, ఇది చిన్న గంగా ఆయిల్. హలో, గుడ్ మార్నింగ్. మన లైఫ్లో మనం చేసే ఏ పనికైనా సరే ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోయామనుకోండి, చిన్ని కనెక్టివిటీ, ఒక పనికి మనం చేయాలనుకుంటున్న ఆ పనికి, మనం సాధించాలనుకుంటున్న ఆ పీక్ లైన్కి మధ్యలో ఏదైనా ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోయామనుకోండి, దాని ద్వారా మనం చేసే ప్రయత్నమే ఒక పెద్ద నిండు సున్నా అవుతుందన్నమాట. అలా మీ లైఫ్లో కూడా జరిగింది కదా, మాట్లాడుకుందాం. స్టే విత్ మీ. దిస్ ఇస్ యువర్ జాగ్ దీపా నిదాన కవి. హ్యాపీ బర్త్డే టు యూ బేబీ. హ్యాపీ బర్త్డే టు యూ. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ద లిజనర్స్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐఎమ్ హియర్. సో చాలా విషయాలు మాట్లాడుకుందాం. చలి చాలా ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. స్టే విత్ మీ. దిస్ ఇస్ యువర్ జాగ్ దీపా నిదాన కవి. గుడ్ మార్నింగ్ ఆల్ ద లిజనర్స్. యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 101.9 FM విత్ యువర్ జాగ్ దీపా నిదాన కవి. ఎస్, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇవాళ వసంతోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. స్టే విత్ మీ. హలో, మన మనసులోని భావాల్ని మనం ఎవరికైనా చెప్పాలి అనుకుంటే భావ వ్యక్తీకరణ, స్పష్టత అన్నీ కూడా మన మాతృభాష ద్వారానే మనం తెలియపరుస్తూ ఉంటాం. అయితే మాతృభాష అమ్మ ప్రేమల స్వచ్ఛమైంది, చిన్నారుల నవ్వుల్లా అచ్చమైంది, అలాగే అమృతం కన్నా తీయనైంది. మాతృభాష మనలోని బాధల్ని అమ్మతో పంచుకునే వారధిలా మనకు పనికొస్తుంది. స్టే విత్ మీ. చందమామ కథలో చదివా, రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో కదా. చిన్నప్పుడు మన బాల్యాన్ని మనం చాలా బాగా ఎంజాయ్ చేసాం. కథల ద్వారా అమ్మమ్మ తాతలు మనకు కథలు చెప్పారు, దాని ద్వారా మనకు ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేయగలిగాం మనం. మరి నేటి కాలంలో యువతకు కానీ మన చంటి బిడ్డలకు కానీ ఎంతమంది కథలు చెప్తున్నారు?
హలో, గుడ్ మార్నింగ్ ఆల్. ఇవాళ కవి సమ్మేళనం కోసం లైవ్ కవరేజ్ అట్ రాష్ట్రపతి నిలయం వచ్చాను నేను ఆల్ ఇండియా రేడియో నుంచి. సో ఇవాళ ఉన్న మహిళలందరూ కూడా చక్కగా వాళ్ళ కవితలను ఇక్కడ చదవబోతున్నారు. ఉమెన్ లిటరరీ ఫెస్ట్ జరగబోతుంది ఇక్కడ. స్టే విత్ మీ. హలో, గుడ్ మార్నింగ్ దోస్తో. మండే కదా, చాలా ప్యానిక్గా స్టార్ట్ అవుతుంది. 3 రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ మండే స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్ళాలంటే చాలా ప్యానిక్గా అనిపిస్తుంది కదా. కానీ బూమ్, మీ ప్యానిక్ని పోగొట్టి మిమ్మల్ని ఎనర్జైజ్ చేయడానికి నేను ఇక్కడ రెడీ ఉన్నాను కదా. దిస్ ఇస్ యువర్ జాగ్ దీపా నిదాన్ కవి. స్టే విత్ మీ. క్యాచ్ మీ ఆన్ FM 101.9. పొరుగింటి పుల్లకూరకి రుచి చాలా ఎక్కువట. ఈ మధ్యకాలంలో మన పిల్లల్లో మనం గమనిస్తుంది ఏంటంటే, అమ్మ నాకు బొమ్మ కావాలి అంటున్నారు. ఇంట్లో ఇన్ని బొమ్మలు ఉన్నాయి కదా నాన్న, ఎన్ని బొమ్మలు ఇచ్చినా, ఎంత అప్డేటెడ్ టెక్నాలజీతో వచ్చిన బొమ్మలు ఇప్పించినా పక్కింటి వాడి చేతిలో ఉన్న బొమ్మనే మన పిల్లలకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ బొమ్మ మాట్లాడుతుంది తెలుసా. టెక్నాలజీ బాస్, టెక్నాలజీ. పుర్రెకో ఆలోచన జీవకో రుచి అన్నట్లుగా ఈ మధ్య కాలంలో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్. అదే హాయిగా వెళ్ళి ఫ్యామిలీతో రెస్టారెంట్లో తిందాం అనుకుంటే థీమ్ బేస్డ్ రెస్టారెంట్లు, రోబో రెస్టారెంట్, ట్రైన్ రెస్టారెంట్, అలాగే జైల్ రెస్టారెంట్. అయితే దీనన్నింటికి కూడా హట్కే ఎంతకు మించి అన్నట్టుగా ఒక పర్వతమే హోటల్ అయిపోయింది తెలుసా. అక్కడ మనం తినడంతో పాటు హాయిగా పడుకోవచ్చు కూడా. అదే మౌంటైన్ మ్యాజిక్గా చిలీలో ఉంది. క్యాచ్ మీ. ఎండాకాలం వచ్చిందంటే ఎండలతో పాటు వెచ్చటి జ్ఞాపకాలను కూడా తీసుకొస్తుంది కదా. మల్లెపూలు, తర్బూజా పళ్ళు, మామిడి పళ్ళు, ఇలా మీకే జ్ఞాపకం గుర్తొస్తుంది ఎండాకాలం అనగానే. క్యాచ్ మీ ఆన్ FM 101.9. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ యువర్ జాగ్ దీపా నిదాన కవి అండ్ యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి FM 101.9. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనం అస్సలు డీహైడ్రేట్ కాకుండా ఉండాలి అంటే డైలీ కనీసం 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. అది సబ్జా వాటరే కావచ్చు, చియా సీడ్స్ వాటర్ కావచ్చు, లేదా మన రారాజు తర్బూజా జ్యూస్ అయినా కావచ్చు. స్టే విత్ మీ. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ది లిసనర్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. పుడమి తల్లి గర్భంలోని జలానికి మనందరం ప్రాణం పోతాం. నీటి పొట్టు మనతో చెప్తుంది, ఒక్కొక్క నీటి పొట్టుని కనుక మనం దాచిపెట్టుకుంటే అది మనతో భద్రంగా ఉంటుంది. దాన్ని విడిచిపెట్టామా వినాశనమే అంటుంది. ఇవాళ మనందరం వరల్డ్ వాటర్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జలాన్ని కాపాడుతాం, భావితరాలకు అందిద్దాం. మార్నింగ్ ఆల్ ద లిసనర్స్, యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి FM 101.9. దిస్ ఇస్ యువర్ జాగ్ దీపా నిదాన కవి. ఇవాళ మనందరము ప్రపంచ జల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పుడమి తల్లి గర్భంలోని జలాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. నీటిని కనుక ఒడిసి పట్టుకుంటే అది మనతో ఒదిగి ఉంటా అంటుంది. అదే నీటిని కనుక మనం వృధా చేసామనుకోండి, మీకు వినాశనమే అని చెప్తుంది నీటి పొట్టు. మనందరం నీటిని కాపాడదాం, భావితరాలకు అందిద్దాం. కొందరు 60లో కూడా 40లా అందంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం 20లో కూడా 40లా కనిపిస్తూ ఉంటారు. దీనంతటికీ కారణం మానసిక ఒత్తిడి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నాం, ఎంతమందిలో మాట్లాడుతున్నాం, వాళ్ళు మనని కార్నర్ చేస్తున్నారా, వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నిటి మీద మనకి అవగాహన ఉన్నప్పుడే మనం చాలా చక్కగా మాట్లాడేసి మనము ఆ సిచ్యువేషన్ని మన కంట్రోల్కి తీసుకొని ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నమాట. కాలం మారుతుంది, కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారుతూ ఉన్నాము. మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటున్నాము. సో అప్పట్లో అయితే గ్రామ్ఫోన్ రికార్డ్స్ అని, సిటిఆర్స్ అని చాలా ఉండేవి. అండ్ అవన్నీ ప్లే చేసిన ఆ అనుభవంతో ఇప్పుడు ఈ టెక్నాలజీ అప్డేట్స్లో భాగంగా ఇప్పుడు కొత్త కొత్త హంగులతో ఈ స్టూడియో ఇలా తయారు కావడం చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. బట్ ఎనీవేస్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, ఆ రోజులు బాగుండేవి. హలో దోస్తో, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ సో హ్యాపీ టుడే బికాస్ నా జీవితం ఆకాశవాణితో నాకున్న అనుబంధం ఇదే స్టూడియోతో మొదలైంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత FM కూడా ఇదే స్టూడియోకి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఈ స్టూడియోలో. ఎంటర్ కాగానే నిజంగా నాకు ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. అరే, ఇక్కడే కూర్చున్నాను కదా, నా ఫస్ట్ షో ఇక్కడే చేశాను కదా అని. మాట్లాడుకుందాం.
హలో! గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు? అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నిన్న బాగా ఎంజాయ్ చేసే ఉంటారు. అండ్ ఇవాళ మీ అందరిని బోర్ కొట్టించకుండా బాగా ఎంజాయ్ చేయించడానికి నేనొచ్చేసాను. స్టే విత్ మీ దిస్ ఇస్ యువర్ జోగ్దీప నిదాన కవి. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా మధుమాసపు మత్త కోకిలనై ఎదలోపల కమ్మని స్వరమాలికనై వేప పువ్వుల ఘుమఘుమలతో పొగరుగా వగరునై కవుల చేతుల్లో కవితల ప్రవాహాన్నై మీ ఉగాదినై వస్తున్నా అంటూ ఉగాది పండగ వచ్చేసింది. వసంత ఋతువు మన ఉగాదిని తీసుకొచ్చింది. అంతేకాదండోయ్, వసంత ఋతువు వచ్చింది అనగానే మనకెన్నో జ్ఞాపకాలను తీసుకొస్తోంది కదా! ప్లెజెంట్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా! బాగా ఎంజాయ్ చేసి ఉంటారు వీకెండ్స్ అన్నీ కూడా. కాకపోతే మండేని చాలా పానిక్‌గా స్టార్ట్ చేయాలి అని ఫీల్ అవుతున్నారా? లేదు, చాలా జోష్‌ఫుల్‌గానే స్టార్ట్ చేయండి. ఎనర్జిటిక్‌గా స్టార్ట్ చేయండి. అండ్ పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారండి, మితం తప్పితే అమృతమైన విషమే అని. అది మన ఏ రిలేషన్‌కైనా వర్తిస్తూ ఉంటుందన్నమాట. ఏముంది చెప్పండి, ఉన్నది ఒక చిన్న జిందగీ. ఆ జిందగీలో కోపాలు, తాపాలు అవసరమా? లెట్స్ మేక్ అవర్ లైఫ్ బ్యూటిఫుల్. హలో! హ్యాపీ బర్త్‌డే టు యూ లక్కీ బిట్టా! అదేంటో కొందరి జీవితాలు ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళ జీవితంలో అస్సలు సుఖం ఉండదు. వాళ్ళకి ఫలితమే దక్కదు. కొంతమంది ఏం చేయకుండానే లక్ అంటారు చూడండి. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి న్యాయం జరిగింది, నాకు న్యాయం జరగలేదు. దేవుడా ఏంటి అని బాధపడకుండా శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్లుగా కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన అని అనుకుందాం. మిగిలింతా దేవుడు చూసుకుంటాడు. ఫలితం దేవుడికే తెలియాలి. క్యాచ్ మీ. కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం. ఎస్, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, చాలా ప్రెషియస్. మనకున్న ప్రతి సెకండ్ని చాలా బాగా ఎంజాయ్ చేయాలి అని ఇప్పుడంతా కూడా మీ టైం ట్రెండ్ నడుస్తుంది. ఏంటి అనుకుంటున్నారా? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాస్త ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చింది. న్యూక్లియర్ ఫ్యామిలీ నుండి ఇప్పుడు నాకు నేనే అనేది వచ్చేసింది అనమాట. నా అంతకు నేనే వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇంకా ఫ్యూచర్ ఏంటో. చల్ 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 మేరే సాథీ హమ్ హోంగే హైదరాబాదీ. నిజంగా కాంక్రీట్ జంగల్లో డైలీ బతుకుతున్న మనకు ఎర్లీ మార్నింగ్ ప్రశాంతంగా ఉన్న ఈ నగర రోడ్లను చూస్తూ ప్రకృతిలో అలా మమేకం అయిపోతూ మనం ప్రయాణం చేస్తుంటే ఆహా, ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో తెలుసా? మీ అందరికీ కూడా ఎర్లీ మార్నింగ్ వాకింగులు చేస్తున్నప్పుడు కానీ ట్రాఫిక్ లేని రోడ్లను చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తుంది కదా. క్యాచ్ మీ. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అత్త ఒకనాటి కోడలే అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. కొడుకులున్నంత మాత్రాన అత్తలకేమైనా కొమ్ములుంటాయో చెప్పండి? తమింటి బిడ్డని ఒకలాగా, వేరే ఇంటి నుంచి తెచ్చుకున్న బిడ్డని ఇంకొకలాగా చూసే ఈ నిరంకుశ దావాగ్నిలో పడి ఎంతోమంది ఆడబిడ్డలు చాలా మెంటల్ స్ట్రెస్‌కి గురవుతున్నారు. మరి ఈ సంస్కృతి ఎప్పుడు మారుతుందో చూడాలి. ఆ ఆడబిడ్డల బాధలు ఎప్పుడు ఆగుతాయో చూడాలి. క్యాచ్ మీ. హలో! గుడ్ మార్నింగ్ దోస్తో. ప్లెజెంట్ మార్నింగ్ టు ఎవ్రీవన్. పేషెన్స్ అండ్ సైలెన్స్ బోత్ ఆర్ పవర్ఫుల్ ఎనర్జీస్ అనమాట. మనం సైలెంట్గా ఉన్నామనుకోండి, మనము మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు. అదే మనం పేషెన్సీగా ఉన్నామనుకోండి, మెంటల్లీ చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఎవరైనా మన పైన రాళ్ళు వేస్తున్నారు అంటే కాలమే వాటికి పరిష్కారం చెప్తుంది అని ఉండాలి. మాట్లాడుకుందాం. ఒక సర్టెన్ ఏజ్ వరకి పెద్దవాళ్ళు చెప్తున్నా కూడా పెద్దంతరం, చిన్నంతరం లేకుండా, ఎలాంటి తారతమ్యం లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు అందరిని తిడుతూ ఉంటాం గదా! అయితే చాలా సార్లు మన పెద్దవాళ్ళు చెప్పినా మనం వినకుండా చేసే పనుల వల్ల మనం చాలా నష్టపోతాం తెలుసా? అందుకే ఎక్స్‌పీరియన్స్ మనకి చాలా గుణపాఠాలను నేర్పిస్తుందనమాట. ఏమంటారు? మాట్లాడుకుందాం. అహంకారం, కోపం, ద్వేషం. ఈ 3 కూడా చాలా ఖరీదైన విషయాలబ్బా! ఎందుకంటే ఇవన్నీ మనం పెట్టుకున్నాం అనుకోండి, అనవసరంగా మన బ్రెయిన్ పాడైపోయి హాస్పిటల్ పాలవుతాం అనమాట. కాబట్టి ఫ్రీగా వస్తాయి గదా మనకి, హాయిగా నవ్వడం, సంతోషంగా ఉండడం. దీని ద్వారా మనము హాయిగా బతికేస్తాం. మెంటల్ పీస్‌నెస్ కూడా చాలా బావుంటుంది. ఏమంటారు?
కథల ద్వారా చిన్న పిల్లల్ని బుజ్జగించడమే కాదండి, పెద్దవాళ్ళని కూడా లాలిజో లాలిజో అని బుజ్జగించొచ్చనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు చాలామంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అలా మానసిక ఒత్తిడికి లోనైన వాళ్ళందరికీ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయిందనమాట హాస్పిటల్‌లో. అదే ఏంటంటే నీంద్. ఆ నీంద్ రావడం కోసం కథల ద్వారా నిద్రపుచ్చుతున్నారనమాట. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని అనే పాట వినగానే మనకు చిన్నప్పుడు మనం నేర్చుకున్న కథలు కావచ్చు, అమ్మమ్మ తాత చెప్పిన కథలు కూడా కావచ్చు. అవన్నీ అలా అలా మన జ్ఞాపకాల దొంతరలో గుర్తుకొస్తున్నాయి కదా. ఇప్పుడు కథల గురించి ఎందుకు అంటున్నారా? కథలు అనగానే చిన్న బేబీస్ని బుజ్జగించడము, నిద్రపుచ్చడమే కాకుండా పెద్దవాళ్ళని కూడా కథల ద్వారా నిద్రపుచ్చచ్చు అని వచ్చేసాయి చాలా యాప్స్. ఎందుకంటే ఈ మధ్య అందరూ కూడా మానసిక రుగ్మతకు లోనవుతున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసమే వచ్చింది ఈ నీంద్ 2 ల్యాబ్. హలో దోస్తో, గుడ్ మార్నింగ్. యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు కాస్ట్ అవర్ ఓట్. మీరందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ ఓటును వేసి వచ్చారా లేదా? లేదా? అయితే పదండి, అందరం కలిసి అతిపెద్ద భారతీయ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములమవుదాం. మన ఆయుధమైన మన ఓటు హక్కును వినియోగిద్దాం. బంగారు భారతదేశాన్ని, బంగారు భవితని మన భవిష్యత్తు తరాలకు అందిద్దాం. నరం లేని నాలుకను అదుపులో ఉంచుకుంటే నరకల్లాంటి ఇల్లు కూడా నందనవనంగా మారుతుంది. ఎవరేం చెప్పినా విని ఏది పడితే అది మాట్లాడితే ఇంట్లో సంతోషం కరిగిపోయి సంబంధాలన్నీ విడిపోతాయి. కాబట్టి నాలుకని మనం అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మన మాట పరిశుభ్రంగా వస్తుంది. ఎప్పుడైతే మన మాట శుభప్రదంగా వస్తుందో ఇంట్లో జరిగే ప్రతి సంఘటనలో కూడా మనకు పాజిటివిటీ కనిపిస్తుంది. కాబట్టి మాట తూటా కన్నా చాలా విలువైంది. మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడు. అమ్మలో సగం నువ్వై, నాన్నలో సగం నువ్వై, మొత్తానికి అన్నవై, అనురాగాన్ని పంచుతూ అభిమానాన్ని చూపించే ప్రతి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు హ్యాపీ రక్షాబంధన్. హాయ్, దిస్ ఇస్ యువర్ జాగ్ దీపా నిదానకవి అండ్ యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి FM 101.9. స్టే విత్ మీ. ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మననీడమ్మ, పోయదమెక్కడికైనను మా ఎన్నుల సురభులాన మంజులవాణి. నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబు పై చల్లెడువాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడు మోము వాడుకొడు, చెల్వల మానదనంబు దోచెను మల్లియలారా, మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే అంటూ శ్రీకృష్ణుని గురించి ఎన్ని మాట్లాడుకున్నా చాలా తక్కువే. హ్యాపీ జన్మాష్టమి. మహాగణపతిం మనస స్మరామి, శ్రీ మహాగణపతిం మనస స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం మనసా స్మరామి. మహాదేవసుతో మహాదేవసుతో గురు గుహనుతో మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనస స్మరామి, వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. సిద్ధివినాయకం
अनीशं चिन्तयाम्यहं प्रसीदगणनायकं विशिष्टार्थदायकं वरं सिद्धिविनायकम्. ఆ గణనాథుడు, ఆ విఘ్ననాయకుడు, ఆ విఘ్నాధిపతి, ఆయన దీవెనలు, ఆయన కృపా కటాక్షాలన్నీ మన పైన సదా ఉండాలని కోరుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరొక్కసారి. స్టే విత్ మీ, దిస్ ఇస్ యువర్ జాగ్ దీప నిదానక.